ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎయిర్ డ్రాప్స్కి సంబంధించిన టాపిక్. మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏ విధంగా మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు అనే విషయాలు అయితే కనుక ఈ వీడియో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ గురించి అయితే మీకు వివరంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ప్రాజెక్టులను. మనం ఏదైతే ఇప్పుడు సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టానికి మనం అప్డేట్ అవుతా రావాలి. లేదంటే గనక మనం వెనుకబడిపోతాము. గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకి ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అంటే ఇక్కడ ఏందంటే గనక వర్షన్స్ మారుతున్నాయి కదా! మనకి చేంజ్ అవుతా ఉన్నాయి. ఇంతకుముందు పేపర్ కరెన్సీ నుంచి మనకి ఇక్కడ ఏంది వాలెట్ కనెక్షన్ అంటే ఏంది, ఇప్పుడు మనము ఫోన్‌పే, గూగుల్ పే ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగా క్రిప్టో క్రిప్టో నెక్స్ట్ భవిష్యత్తును ఏలబోతుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా నిత్యావసర వస్తువులకు కూడా ప్రతి దానికి కూడా మనం క్రిప్టో వాడాల్సిన అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ యొక్క ఎయిర్ డ్రాప్స్ వల్ల మనం కాయిన్స్ సంపాదించుకోవడము, ప్లస్ ఇవి మనం ఎర్న్ చేసుకొని మనము మార్కెట్‌లో ఆ ప్రైస్‌కి అమ్ముకోవడం ద్వారా కూడా మనము ఫ్రీగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే క్రిప్టోలో ఎయిర్ డ్రాప్స్ అంటే గనక మనకు చిన్న చిన్న మనకి ఒక ఇక్కడ ఏందంటే 1,00,000 కాయిన్స్ ఒక కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తున్నారంటే మనకు 10,000 కాయిన్స్ అనేది మార్కెట్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రాజెక్ట్‌ను మనకైతే గనక సప్లై చేసి వాళ్ళు మన ఈ కమ్యూనిటీ ద్వారా వాళ్ళు ఏదంటే గనక ఒక ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ చేసినప్పుడు ఈ కాయిన్ అనేది మనకు గ్రోతింగ్ అయినప్పుడు మనం అనేది అమ్ముకోవడం ద్వారా మనకైతే మనీ అనేది వస్తుంది. ఎయిర్ డ్రాప్స్ అనేవి క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన విధానం. దీని ద్వారా కొత్త ప్రాజెక్టులు లేదా టోకన్లను ఉచితంగా లేదా తక్కువ ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు. అంటే ఏంది, మనకు ఉచితంగా ఇస్తున్నారు టోకన్స్. ఒక ప్రాజెక్టు ప్రవేశపెట్టినప్పుడు ఆ ప్రాజెక్టులో ఏం జరుగుతుందంటే ఉచితంగా కానీ తక్కువ ధరలకు కానీ మనకు వినియోగదారులు అంటే ఏంటి, ఇప్పుడు ఒక వస్తువును మనము ప్రవేశపెట్టాం అంటే ఏంటి, జస్ట్ మనం ఫ్యాన్ అనుకోండి. ఫ్యాన్ అనేది వినియోగదారులు అంటే ఇంటికి ఎవరైతే తీసుకెళ్ళి వాళ్ళు స్విచ్ చేసుకొని ఫ్యాన్ వేసుకుంటారో వాళ్ళు వినియోగదారులు అంటారు. అంటే సప్లై జరిగి వాళ్ళు ఉపయోగించుకోవడం ద్వారా వినియోగం జరుగుతుంది. ఇది ఒక ప్రాజెక్ట్‌ను ప్రాచుర్యానికి వినియోగదారులు ఆకర్షించడానికి ఒక మార్గం. ఇక్కడ ఏంది, ఎయిర్ డ్రాప్స్ అనేటివి ఈ ప్రాజెక్టులు వినియోగదారులను ఆకర్షించడానికి అంటే ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసుకోవడానికి అయితే గనక మనకు ఉపయోగపడతాయి. ఈ విధంగా మరింత మందికి టోకన్‌లు చేరుతాయి. అంటే ఏంది, ఇప్పుడు నా దగ్గర చెప్పాను, ఇంతకుముందే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 1,00,00,000 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. 1,00,00,000 కాయిన్స్ నేను మార్కెట్‌లో పెట్టానంటే ఎవ్వరికీ అవగాహన లేదు. ఇప్పుడు ఎవరికీ తెలియదు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు కూడా దానిపైన మొగ్గు చూపరు. ఇప్పుడు నేనే ఉన్నాను, స్టేటస్ పెడుతున్నాను, 300 మంది చూస్తే దాంట్లో ఎంతమందికి యాక్టివ్ అవుతున్నారు అంటే మినిమమ్ అంటే ఒక 10 మంది, 15 మంది, 20 మంది లాస్ట్ అంటే గనక యాక్టివ్ అవుతున్నారు. 300 మందికి అంటే డబ్బులున్న వాళ్ళ ఓకే, డబ్బులుండొచ్చు. సమయం లేని వాళ్ళ ఓకే, సమయం లేని వాళ్ళైతే ఓకే. అంటే ఇక్కడేంది, డబ్బులు లేకుండా మనకు సమయం వెచ్చిస్తే జస్ట్ ఫ్రీగా మనకు కాయిన్స్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మార్కెట్‌లో ప్రాజెక్ట్ యొక్క ప్రాచుర్యం పొందడానికి సహాయం పడుతుంది. మార్కెట్‌లో ఏదైతే చెప్పాను కదా! మార్కెట్‌లో అంటే ఎంతమందికైతే టోకెన్స్ ఉచితంగా చేరుతాయో వాళ్ళందరూ కూడా మార్కెట్‌లో పాల్గొంటారు. ఓకేనా? మార్కెట్‌లో పాల్గొనడం వల్ల ఏందంటే ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత మీకు చూడండి. ఒక ఎక్స్‌చేంజ్ అనుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఒక ఎక్స్‌చేంజ్ మనకు బైనాన్స్ చూద్దాము. బైనాన్స్ అనేది మనకు వరల్డ్ నంబర్ 1 ఎక్స్‌చేంజ్. 100,000,000 డౌన్‌లోడ్ చేసుకున్నారు. అంటే ఏంది, ఇక్కడ మీకు చెప్పాను కమ్యూనిటీ ఏర్పాటు. 100,000,000 మంది ఈ యొక్క ఎక్స్‌చేంజ్‌లో ఉన్నారు. అంటే వీళ్ళంతా కొంటుంటారు, అమ్ముతుంటారంటే దీంట్లో ఒక 70% ఆర్ 50% కొనుగోళ్ళు, అమ్మకాలు జరుగుతా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అయితే గనక మనకి జరుగుతుంది. అంటే మార్కెట్‌లో ప్రాచుర్యం పొందడానికి. ఎయిర్ డ్రాప్స్ ఎలా జరుగుతాయంటే టోకెన్ క్రియేషన్స్. క్రిప్టో ప్రాజెక్ట్ క్రియేటర్లు వారి యొక్క కొత్త టోకెన్‌లను తయారు చేసి వాటిని మార్కెట్‌లో ప్రవేశపెడతారు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఇక టోకెన్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి మనకేం చేస్తున్నారు, ఎలిజిబిలిటీ క్రియేట్
అంటే ఏందంటే వినియోగదారులు టోకెన్‌లకు కొంతమందికి ప్రాజెక్ట్‌ను ఎలిజిబిలిటీ ఇచ్చి అంటే ఏంది బాట్ మైనింగ్ ద్వారా అంటే ఏంది టెలిగ్రామ్ మైనింగ్ ద్వారానో, మామూలు మైనింగ్ ద్వారా మైనింగ్ అంటే ఏంది మనం వర్క్ చేయడం ద్వారా, మనం సమయం కేటాయించడం ద్వారా ఈ ప్రాజెక్టులలో మనకి అకౌంట్స్ క్రియేట్ చేసుకునే కాంటాక్ట్ అడ్రెస్‌లు ఇచ్చి దీనికి మనకైతే గనక డబ్బులైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. కొన్ని ప్రాజెక్టులు అయితే 100% సక్సెస్ అయ్యి మనకు మినిమమ్‌లో వేలల నుంచి లక్షలలో సంపాదించుకునే అవకాశం కూడా వీటికి ఉంది. కానీ మీరేం చేయాలి? మనం ఏం చేయాలంటే జస్ట్ మన యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైం కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. మినిమమ్ ఒక ప్రాజెక్ట్ ఎంత సమయం కేటాయించాల్సిందంటే ఒక ప్రాజెక్ట్ 5 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ 10 నిమిషాలు ఉంటుంది. ఒక ప్రాజెక్టుకు 5 గంటల తర్వాత అంటే 1 మినిట్ కేటాయించాల్సి ఉంటుంది. రోజులో 2 సార్లు కేటాయించాల్సి వస్తుంది. అట్లా ప్రాజెక్ట్‌ని బట్టి మనకు టాస్క్‌లనేటివి బట్టి మనము సమయాన్నయితే కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అనుకున్నాం ఏ విధంగా టోకెన్స్ ప్రమోషన్ చేస్తారంటే సోషల్ మీడియా ప్రమోషన్స్. కొంతమంది టోకెన్‌లు పొందడానికి సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్‌ను ఫాలో అవ్వండి. అంటే ఏంటి? సోషల్ మీడియా ప్రాజెక్ట్ అంటే ఏంటి? ట్విట్టరు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము ఇంకా చాలా ఉన్నాయి. చాలా రకాల సోషల్ మీడియా ద్వారా ఫాలో అవ్వడం వల్ల లేదా షేర్ చేయడం వల్ల, ప్రమోషన్ చేయడం వల్ల మనకైతే గనక టోకెన్స్ అనేటివి వస్తాయి. రెఫరల్ వస్తుంది మనకి. ప్రమోషన్ అంటే వాట్సాప్ ప్రమోషన్ ఎందుకు చేస్తున్నాము? ఎవరైనా చూసి జాయిన్ అవుతే మనకు రెఫరల్ వస్తది. లేదంటే గనక మనమే సొంతంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? మనం జాయిన్ అయ్యి మనమే అక్కడ టాస్క్‌లు కంప్లీట్ చేసుకొని అక్కడ ఏదైతే వాళ్ళు టాస్క్‌లు ఇస్తున్నారో వాటి ద్వారా కూడా మనకైతే ఎర్నింగ్ అయితే వస్తది. కంపల్సరీ జాయిన్ చేయాలని రూల్ ఏమి ఉండదండి. వాలెట్ స్టెప్ అంటే ఏ డ్రాప్‌లో తీసుకోవాలంటే క్రిప్టో వాలెట్ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఏం జరగాలి? క్రిప్టో వాలెట్స్ అనేటివి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇక్కడ చూడండి మనకు ఇలాంటి వాలెట్ బిట్‌గెట్ వాలెట్ లేదా బైబిట్ వాలెట్, బైనాన్స్ ఇక్కడ మనకు బై బిట్‌మార్ట్ లేదంటే వజ్రెక్స్ ఈ విధమైనటివి ఓకేఎక్స్ ఇలాంటివన్నీ కూడా మనకేందంటే క్రిప్టోకి సంబంధించిన వాలెట్స్. ఇలాంటి వాలెట్స్ అయితే మనం కలిగి ఉండాలి. దాంట్లో ఏదైనా ఒకటి మనం కలిగి ఉన్న సరిపోతుంది. ఇక్కడ ఏమడుగుతున్నారు వీళ్ళు మెటామాస్క్ గాని, ట్రస్ట్ వాలెట్ గాని ఇలాంటి వాలెట్స్ కలిగి ఉంటే బెటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎయిర్ డ్రాప్స్ వల్ల ప్రయోజనాలేంటి? అంటే ఇంతవరకు కూడా మనం ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. ప్రయోజనం అంటే మనకు ఫ్రీ టోకెన్స్ వినియోగదారులు ఉచితంగా టోకెన్‌లు పొందుతారు. వాటిని సేల్ చేయడము లేదా హోల్డ్ చేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఇక్కడ చూడండి మనకు టోకెన్స్ ఏవైతే సంపాదించుకుంటున్నామో ఒక ప్రాజెక్ట్ ద్వారా దాన్ని ఏం చేస్తున్నాం కొంత హోల్డింగ్ చేసుకోవడం అంటే మన ఇష్టం అండి. దాంట్లో రూల్ ఏముండదు. అంత 100% సేల్ చేసుకోవచ్చు. లేదా గనుక మనకు కాయిన్ పైన నమ్మకం ఉంది. ఇప్పుడు కాయిన్ అనేది రూ. 10 ఉంది. రూ. 10 నుంచి రూ. 100కి వెళ్తాది భవిష్యత్తులో ఒక 6 నెలలకు అనుకున్నాం అనుకోండి. హోల్డ్ చేసుకున్నాం. ఎంత 50% చేసుకోవచ్చు, 25% చేసుకోవచ్చు, 75% చేసుకోవచ్చు. ఈ విధంగా మనము హోల్డ్ చేసుకొని మంచి లాభాలనైతే పొందొచ్చు. ఒకేసారైనా సేల్ చేసుకోవచ్చు. కొద్ది అమౌంట్‌ను హోల్డ్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చును. ఇక్కడ ఏందంటే ప్రాజెక్ట్ కొత్తగా ప్రారంభమైనప్పుడు ఎక్కువ మంది చేరడానికి ఇది మంచి పద్ధతి. అంటే ఇప్పుడు మనం అనుకున్నాము ఒక ప్రాజెక్ట్ ప్రవేశపెట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడే కొనుగోళ్ళు ఎక్కువ జరిగినప్పుడు మనకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. కొంతమంది టోకెన్‌లను ఎక్కువగా విలువ కలిగి ఉండకపోయినా భవిష్యత్తులో ఆ ప్రాజెక్ట్ విలువ పెరిగితే టోకెన్స్ వల్ల మంచి రాబడి ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను. 70% ఆర్ 25% ఆర్ 50% మనం ఏదైతే హోల్డ్ చేసుకుంటామో దాని ద్వారా కూడా మనకు మనీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఎయిర్ డ్రాప్స్‌కు ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు టెలిగ్రామ్ ఉంటే చాలు. ఆ టెలిగ్రామ్ ద్వారానే మనకు మైనింగ్ అయితే జరుగుతుంది. ఓకేనా? ఏ విధంగా ఇప్పుడు మనం ఒకటి చూద్దామండి. మీకు ఒకటి క్లియర్‌గా చూపిస్తాను. ఇది మనకు బ్లమ్ అనేది ప్రెజెంటు నంబర్ 1గా ఉంది. ఇది ఇంకా 2 మంత్స్ పడుతుంది. మంచిగా ఎర్న్ చేసుకోవచ్చును. ఎవరైనా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి 100%. మనం ఏదైతే ఉందో అప్డేట్ అవుతూ ఉండాలి వర్షన్స్‌కి. ఇక్కడ ఇంతకుముందు మనకు నోకియా ఫోన్ ప్రతి ఒక్కరు కూడా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు నోకియా వాడుతున్నారంటే చాలా తక్కువ రేర్ అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా నేను డైలీ మనకు టాస్క్‌లు అనేటివి వస్తాయి.
మనకు టాస్క్లు ఎలా కంప్లీట్ చేయాలి. ఇక్కడ 70 పాయింట్స్ వచ్చాయి, 7 టాస్క్లు వచ్చాయి. చాలా సింపుల్ అండి. ఇక్కడ ఏంటంటే మనకు 5 అవర్స్కి ఒకసారి ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేయడం అంటే ఏంటి, మన కాయిన్స్ వస్తాయి. 68 కాయిన్స్ వస్తే మనం ఫార్మింగ్ మళ్ళీ నెక్స్ట్ 5 గంటలకు ఒకసారి జస్ట్ ఓపెన్ చేస్తే చాలు. ఇది ఒక గేమ్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ టాస్క్లు అన్నిటి కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఎర్నింగ్ అనింది కదా, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్లైమ్ చేసుకోవాలి. న్యూ ఆన్ చైన్ సోషల్ అకాడమీ ఫార్మ్స్ ఇక్కడ ఫార్మింగ్ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి న్యూ ఇక్కడ ఇవన్నీ మనకు వీడియోస్ ఇచ్చారు. 4 వీడియోస్, ఒక టెలిగ్రామ్ లింక్, 3 వీడియోస్, ఒక టెలిగ్రామ్ లింక్ ఇచ్చారు. దీన్ని మనము చేయడం ద్వారా 250, 250, 250 వస్తాయి. దీనికి సంబంధించిన ఏదైనా కోడ్ కావాలంటే మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఓకేనా. ఆన్ చైన్లో వచ్చేసి ఇక్కడ మనం కనెక్ట్ వ్యాలెట్ చేసుకున్నామా లేదా అనేది మీకు చెప్పాను. బిట్గెట్ వ్యాలెట్కి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా చెప్పాను కదా, సోషల్ మీడియా టెలిగ్రాము, ఇక్కడ బాట్ మామూలుగా బూస్టింగ్ బ్లమ్, ట్విట్టర్కు సంబంధించినది, మామూలుగా ఇన్స్టాగ్రామ్కు టిక్టాక్ సంబంధించి, ఇక్కడ మనకు ఏదైతే ఉందో మనకు ఎక్స్ అనేది ట్విట్టర్కి సంబంధించినది, ఇన్స్టాగ్రామ్కు సంబంధించినది, ఫేస్బుక్కు సంబంధించినది, ఇక్కడ బ్లమ్ డిస్కార్డ్కి సంబంధించినది, ఇక్కడ వచ్చేసి మనకు యూట్యూబ్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మనం టాస్క్లు ఇక్కడ మనకు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటినన్నిటిని మనం ఫాలో అవ్వడం వల్ల కూడా మనకు కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఇచ్చారు కదా 111 కాయిన్స్, 90 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 కాయిన్స్. ఈ విధంగా మనకు అకాడమీ ఇక్కడ ఏంటంటే మనకి వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ చేయడం ద్వారా కూడా మనకైతే ఇక్కడ చూడండి మనకు 200 పాయింట్, 200 పాయింట్, 200 పాయింట్, 200 పాయింట్, 200 పాయింట్. మనం ఏం చేస్తున్నాం, ఇవి ఒక్కసారి చేస్తే చాలండి, డైలీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ వీడియోస్ కంప్లీట్ చేసామంటే మళ్ళీ రావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ ద్వారా మనకు కూడా వస్తాయి. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తామా లేదని మన ఇష్టం అండి. ఓకేనా. ఇక్కడ ఫార్మింగ్ ద్వారా కూడా మనకు క్లైమ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టాస్క్లు వచ్చాయి. టాస్క్ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా చాలా సింపుల్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లమ్కు సంబంధించి వచ్చింది. చాలా సింపుల్గా మనం 10 నిమిషాలు చూడండి, 1 నిమిషంలో అయిపోయింది, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాము. ఈ యొక్క టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేస్తే మనకు మొత్తం మీద వస్తాయి, క్లైమ్ చేస్తున్నాం. చాలా సింపుల్ అండి, జస్ట్ మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడ ఏదైతే ఉన్నది కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీలోకి వస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అవ్వాలి. ఇంతకుముందు ఏ విధంగా మనము మనీ నుంచి ఫోన్పేకి వచ్చాము, ఫోన్పే నుంచి మళ్ళీ ఇట్లా ఈ విధంగా మనీ అనేది ఏ విధంగా అప్డేట్ అవుతూ వస్తున్నామో ఆ విధంగా క్రిప్టోలోకి ప్రతి ఒక్కరు కూడా అడుగు పెట్టాలి. మనం ఎవరైతే తెలుసుకుంటారో వీటి గురించి వాళ్ళు భవిష్యత్తులో మంచి ఎర్నింగ్స్ మంచిగా సంపాదించుకుంటారు, మంచి వెల్ సెటిల్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ అనేటివి సంపాదించుకోవాలి. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక ప్రాజెక్ట్ పాస్ అవ్వచ్చు. ఇక్కడ లక్షల కాయిన్స్, రోజుకు కొన్ని వేల కాయిన్స్ వస్తున్నాయండి డైలీ కూడా. ఇక్కడ చూడండి మనం ఫాలో అవుతున్నాము. ఇక్కడ చూడండి 194 వీడియోస్, 8.3 మిలియన్స్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రిప్టోను చేసుకున్న వాళ్ళే. గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కూడా వీళ్ళలో మనం ఉన్నామా లేదా, మనం ఎంత సంపాదించుకున్నామో, 100 సంపాదించుకున్నాం, 1000 సంపాదించుకున్నామా, 1,00,000 సంపాదించుకున్నాం కాదు, వీళ్ళల్లో మనము అంటే అప్డేట్ జనాలలో ప్రపంచంలో ముందుకు వెళ్తుంటే మనం ఎక్కడున్నాం, మన స్థాయి. ఇక్కడ చూడండి మనం చెప్పాను కదా, ఇక్కడ నోకియా అనేది వెనుకబడిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీలు అయితే ముందరకు వెళ్ళిపోయాయి, చాలా కంపెనీలు ఫోన్లోనే జస్ట్. ఆ విధంగా మనము జీవితంలోకి మనం వెనకబడిపోయినామంటే చాలా వెనుకబడిపోతామండి. గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. పూర్తిగా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మొత్తము 450కి 450 వచ్చేసాయి. ఓకేనా.
ఇక్కడ ఇక్కడ మనకు ప్లే ఉన్నది కదా, ఏ విధంగా మనం గేమ్ ఆడాలి, మనకి ఏదైతే 4 ఫింగర్స్ ఉంటాయో లేదా 2 ఫింగర్స్ ఉంటాయో ఇది టచ్ చేయాలి జస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాల్స్ వస్తున్నాయి కదా, ఇవి టచ్ చేయాలి. ఇక్కడ దీని ఏదైతే ఉందో దీనిలను టచ్ చేస్తే పగిలిపోతాయి మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ అది సింబల్ ఎల్లోది వచ్చింది కదా, మామూలుగా వైట్ది, మనం 4 ఫింగర్స్ తీద్దాం. ఇక్కడ చూడండి, దాని మీద టచ్ చేసినప్పుడు మాత్రం నిలబడుతుంది. మనమైతే దీనిలను బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేయడం ద్వారా మనకైతే కాయిన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, కాయిన్స్ పెరుగుతున్నాయి, ఇక్కడ బ్లాస్ట్ అవుతున్నాయి, కాయిన్స్ పెరుగుతున్నాయి, బ్లాస్ట్ అవుతాయి, కాయిన్స్ పెరుగుతాయి. ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరండి, గుర్తుపెట్టుకోండి. ఇంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరు ఇంత క్రిప్టోకి సంబంధించి. జస్ట్ మీరు రెఫర్ అయినారా లేదా అని చూసుకుంటారు. నేను సొంతంగా నేర్చుకుంటున్నానండి. నేను కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చూడండి, దీనిపైన నిలబెట్టినామంటే ఇక్కడ పూర్తిగా చూడండి 144 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా మనము ఇక్కడ బాంబులు వస్తున్నాయి కదా, బాంబులను క్లిక్ చేయకూడదు. అది చూడు ఎర్ర అయిపోతుంది. బాంబులను ఎప్పటికీ క్లిక్ చేసి, సన్నది బాంబు ఉంది, వంకాయ బాంబు మాత్రం ఉంటుంది చూడండి, ఆ బాంబు పైన క్లిక్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ బాంబు క్లిక్ చేస్తే అక్కడ ఉండే పాయింట్స్ అనేటివి మనకు బ్లాస్ట్ అయిపోతాయి. దీళ్ళను మాత్రం బ్లాస్ట్ చేయాలి, ఈ వంకాయలను మాత్రం బ్లాస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వంకాయలను మాత్రమే బ్లాస్ట్ చేయాలి. ఓకేనా, ఒకసారి పెరగవచ్చు, ఒకసారి తగ్గొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. గేమ్ ఆడుకోవాలి. ఒకసారి అన్ని వచ్చాయి, ఒకసారి ఇన్ని వచ్చాయని మనము ఏదంటారు చూడండి, బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యడం వల్ల 149 వచ్చాయి. ఈ విధంగా మనము 4 ఫింగర్స్తో ఏదైతే ఉందో సెల్ పైన ట్యాప్ చేస్తామండి. చాలా సింపుల్ అండి. జస్ట్ ట్యాప్ చేయడం ద్వారా మనకు నిలబడింది చూడండి. అది మనకు ఒకటి ఎల్లోది వస్తుంది కదా, అది వైట్ కలర్ది వస్తుంది కదా, దానిపైన మనం క్లిక్ చేసినామంటే నిలబడుతుంది. మనం అన్నీ కూడా బ్లాస్ట్ చేయవచ్చు. చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇదో వచ్చింది చూడండి, ఆ ఎల్లోది వచ్చిందంటే దానిపైన క్లిక్ చేసినప్పుడు మాత్రం బ్లాస్ట్ కాదు, మిగతా మన వంకాయలు బ్లాస్ట్ చేసుకోవడానికి టైం ఇస్తారండి. 141 వచ్చాయి. చాలా సింపుల్, చాలా టైం తక్కువనే ఉంటుంది. జస్ట్ మీకు వీడియో చేస్తున్నాం కాబట్టి మనకి ఈ విధంగా అనిపించవచ్చు. చాలా సింపుల్ టాస్క్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ అనేది. చూడండి, జస్ట్ 4 ఫింగర్స్తో బ్లాస్ట్ చేస్తున్నాను నేను. చూడండి, అది నిలబెట్టేస్తుంది. మనకు ఆ వంకాయ బాంబు ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయకూడదు. చూడండి, క్లిక్ చేసి చూపిస్తానంట, ఎర్రగా అయిపోయింది. తగ్గిపోతాయి మనకు కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చినవి తగ్గిపోవడం జరుగుతుంది. నూట 32 వచ్చాయి. 4 టాస్క్ చాలా సింపుల్ అండి, చాలా టైం తక్కువనే పడుతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. మంచి ప్రాజెక్ట్ అండి ఇది, చాలా మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఇంకా 2 మంత్స్ పట్టే విధంగా ఉంది మనకి లిస్టింగ్ అవ్వడానికి. టాస్కులు ఈ విధంగా కంప్లీట్ చేయాలి. టాస్కులు ఈ విధంగా కంప్లీట్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనమైతే 170 వచ్చాయండి. చాలా సింపుల్, జస్ట్ అక్కడ సెకండ్స్ చూపిస్తున్న ఆ సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవాలి అంతే. జస్ట్ చూడండి, ఈ విధంగా ట్యాప్ చేస్తుండాలి సెల్ పైన. మనం ఏదైతే 4 ఫిగర్స్ చిన్నగా సింపుల్గా టచ్ కాకుండా కానీ పగిలిపోతాయండి. జస్ట్
చాలా సింపుల్గా మనము టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇక్కడ ఏవైతే కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు 25 సెకండ్స్ జస్ట్, అంటే అంత కలిపిన కానీ మనకు 5 మినిట్స్ కూడా పట్టదండి. దీనికి బ్లమ్కి వచ్చేసి మనకి టైం అనేది మంచిగా రేట్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. $176 వచ్చా లాస్ట్ టాస్క్. ఈ విధంగా అయితే మనం టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.